సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ డిప్లొమా C20 ఇన్స్టెంట్ సప్లీ ఎగ్జామ్స్ ఎలా ఈజీగా ప్రిపేర్ అవ్వాలి, అలాగే ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలి అండ్ ఎన్ని మార్క్స్ రాస్తే మనకి పాస్ అవుతాం అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అలాగే పాస్ మార్క్స్ చూసుకుంటే సో టోటల్ మనకి థియరీ పేపర్ వచ్చేసరికి 8 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఇంటర్నల్ మార్క్స్ 20 అయితే ఫిక్స్ అయితే అయిపోయి ఉంటాయి. సో కాబట్టి మనకి పాస్ మార్క్స్ వచ్చేసరికి 80కి మనకి 26 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో మినిమం అటెంప్ట్ చేయాల్సిన క్వశ్చన్స్ వచ్చేసరికి సో లాంగ్ ఆన్సర్స్లో 8 మార్క్స్ క్వశ్చన్స్లో 3 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకి 8 3 24 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్లో అంటే మనకి 3 మార్క్స్ క్వశ్చన్స్లో మినిమం మనకి 5 అటెంప్ట్ చేయడం ద్వారా మనకి సో 5 3 15 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. సో యావరేజ్గా మనకి 39 to 40 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. సో కాన్ఫిడెంట్గా రాయడంతో మీకు 39 to 40 మార్క్స్ వస్తాయి. సో ఈ యొక్క ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలనేది అలాగే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటనేది ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మీరు ప్రీవియస్ 4 years క్వశ్చన్ పేపర్స్ని అయితే కలెక్ట్ చేయండి. సో ఆ కలెక్ట్ చేసిన 4 years క్వశ్చన్ పేపర్స్ని సో మీరు రిపీటెడ్ క్వశ్చన్స్ కింద అయితే కన్వర్ట్ చేసుకోండి. సో రిపీటెడ్ క్వశ్చన్స్ కింద కన్వర్ట్ చేసుకున్న తర్వాత వాటిలో మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే చదవండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వాటర్ ఫాల్ మోడల్ అలాగే డిఫరెన్సెస్ బిట్వీన్ SDLC మోడల్స్ అయితే ఉంటాయి. సో అలా అయితే ప్రిపేర్ అవ్వండి. సో డైలీ ప్లాన్లోకి వచ్చేస్తే మీకు డే 1లో వచ్చేసరికి యూనిట్ 1 అలాగే యూనిట్ 2 అయితే ప్రిపేర్ అవ్వండి. సో దాని తర్వాత డే 2 వచ్చేసరికి యూనిట్ 3 అలాగే యూనిట్ 1 అయితే రివైజ్ చేయండి. సో దాని తర్వాత డే 3 వచ్చేసరికి డయాగ్రామ్స్ని అలాగే ప్రీవియస్గా మిగిలిపోయిన క్వశ్చన్స్ని అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కువగా డయాగ్రామ్స్ని రఫ్ బుక్లో 1 or 2 times అయితే ప్రిపేర్ అవుతూ ఉండండి, అలాగే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అప్పుడే మీకు ఎగ్జామ్లో తొందరగా మీకు డయాగ్రామ్స్కి టైం ఎక్కువ పట్టకుండా అయితే ఉంటుంది. సో మీరు అరౌండ్ 5 minutesలో అయితే ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా రాయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్లో. సో లాస్ట్ 1 day వచ్చేసరికి మనకి ఓన్లీ రివిజన్కి అయితే ఉంచి ఉండండి. సో దాని తర్వాత ఈ యొక్క షార్ట్ ఆన్సర్స్ అంటే 3 marks క్వశ్చన్స్ ఎలా రాయాలంటే సో మ్యాక్సిమం మనకి 8 questions అయితే ఉంటాయి. సో ఈ 8 questionsలో మనం మినిమం 5 అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 5 అటెంప్ట్ చేసేటప్పుడు మనం సో ఒక్కొక్క షార్ట్ ఆన్సర్ వచ్చేసరికి 6 to 8 linesలో అయితే కంప్లీట్ చేయాలి. సో అలాగే దీంట్లో మనకి ఒక్కొక్క క్వశ్చన్లో డెఫినేషన్ అలాగే ఎగ్జాంపుల్ అయితే ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అని ఉంటుంది. సో వాట్ ఈజ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏం రాస్తారు? సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ అండ్ వ్యాలిడేటింగ్ సాఫ్ట్వేర్ అని ఒక పాయింట్ రాస్తారు. దాని తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఇట్ చెక్స్ వెదర్ ద యాక్చువల్ అవుట్పుట్ మ్యాచెస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అని ఉంటుంది. సో దాని తర్వాత ఎగ్జాంపుల్ అనేది థర్డ్ పాయింట్ కింద అయితే ఇస్తారు. సో ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూనిట్ టెస్టింగ్ ఈజ్ డన్ బై డెవలపర్స్. సో ఇలా మీరు ఈ యొక్క షార్ట్ క్వశ్చన్కి అయితే 3 pointsలో అయితే రాయడం జరుగుతుంది. సో ఈ 3 points వచ్చేసరికి అరౌండ్ మనకి 6 to 8 linesలో అయితే సరిపోతుంది. సో ఇంకా మీరు డయాగ్రామ్లో వేయాలనుకుంటే సో డయాగ్రామ్ వేయొచ్చు. సో డయాగ్రామ్ వేయడం వల్ల బెస్ట్ ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్క షార్ట్ ఆన్సర్ అలాగే లాంగ్ ఆన్సర్స్లో మీరు ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే అండర్లైన్ చేస్తూ ఉండండి. సో ఫర్ ఎగ్జాంపుల్గా సో ద ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ అండ్ వ్యాలిడేటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ కింద కనిపిస్తుంది, అలాగే మెయిన్ కంటెంట్ కింద అయితే కనిపిస్తుంది. కాబట్టి దాన్ని అయితే మీరు అండర్లైన్ చేయండి. అండర్లైన్ చేయడం ద్వారా వాడికైతే సో ఇక్కడ మనం మెయిన్ పాయింట్ అయితే రాయడం అనేది వాళ్ళకి చూపిస్తున్నట్టయితే అనిపిస్తుంది. సో కాబట్టి వాళ్ళు ఆ పాయింట్ని చూసి మీకు మార్క్స్ వేయడం జరుగుతుంది. సో దాని తర్వాత మనం లాంగ్ ఆన్సర్స్కి వచ్చేసరికి 8 marks క్వశ్చన్స్కి ఎలా రాయాలని అయితే ఇప్పుడు చెప్తాను. సో ఈ యొక్క 8 marks వచ్చేసరికి మినిమం 5 questionsలో 3 అయితే అటెంప్ట్ చేయాలి. సో 3 అటెంప్ట్ చేయడం వల్ల మనకి 24 marks అయితే రావడం జరుగుతుంది. సో అరౌండ్ మనకి మనం రాసిన క్వశ్చన్స్లో తప్పులు అవన్నీ పోగా 15 marks అయితే మిగులుతాయి. సో కాబట్టి మీరు ఈ యొక్క 8 marksని ఎలాగ రాయాలి, సో దీని స్ట్రక్చర్ ఎలా ఉండాలని అయితే సో ఫస్ట్గా మీరు 2 linesలో అయితే ఇంట్రోని అయితే రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్గా వాటర్ ఫాల్ మోడల్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు వాటర్ ఫాల్ మోడల్ గురించి 2 lines ఇంట్రో అయితే ఇస్తారు. సో దాని తర్వాత బుల్లెట్ పాయింట్స్లో లేదా సబ్ హెడింగ్స్ పెట్టి దాని టైప్స్ ఉంటాయి కాబట్టి ఫేజెస్ సో వాటిని అయితే మీరు లిస్ట్ చేసి డయాగ్రామ్తో సహా అయితే మీరే ఇస్తారు. సో డయాగ్రామ్ అనేది మనకి మ్యాక్సిమం అయితే ఉండాలి. సో అప్పుడే కరెక్షన్ చేసేవాడికి కొంచెం ఇంప్రెషన్ అయితే కలుగుతుంది. అలాగే మీరు కంక్లూజన్ అయితే రాయండి, అంటే దాని యూజెస్ అడ్వాంటేజెస్ లేదా అప్లికేషన్స్ ఇవైనా రాయండి. సో ఈ యొక్క డయాగ్రామ్స్ అనేవి నీట్గా అలాగే లేబుల్డ్గా అయితే రాయాలి. సో ఈ యొక్క ఎగ్జామ్స్కి పెన్సిల్తో రాయకుండా డయాగ్రామ్స్ని పెన్స్తో అయితే వేస్తూ ఉంటారు. సో చాలామంది చేసే వర్స్ట్ థింగ్ అనమాట. సో కాబట్టి పెన్సిల్తో అయితే డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఈ యొక్క ప్రజెంటేషన్కి వచ్చేసరికి టిప్స్ సో నీట్ హ్యాండ్ రైటింగ్ అయితే ప్రిఫర్ చేయండి. సో మీకు ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తే సో మీరు రాంగ్ స్పెల్లింగ్ రాసిన వర్డ్ పక్కన కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చే వర్డ్ని రాసి సో దాని తర్వాత కంటిన్యూ చేయండి. సో
సో దాని తర్వాత హెడ్డింగ్స్ అనేవి మీరు పెట్టేటప్పుడు బ్లాక్ పెన్తో బోల్డ్గా అయితే ఉండేలా అయితే పెట్టండి. సో అప్పుడే అది హెడ్డింగ్ అని అయితే అతనికైతే తెలుస్తుంది కరెక్షన్ చేసే వాళ్ళకి. అలాగే ఈ యొక్క హెడ్డింగ్స్ని, సబ్ హెడ్డింగ్స్ని, అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయండి. సో అలాగే ఆన్సర్స్ని బుల్లెట్స్ లేదా పాయింట్స్లో అయితే బ్రేక్ చేసి అయితే రాయండి. సో అప్పుడే మనం తక్కువ మ్యాటర్ రాసినా కూడా పాయింట్స్ వైజ్లో, బుల్లెట్స్ వైజ్లో రాయడం ద్వారా సో వాడికి ఎక్కువ మ్యాటర్ రాసినట్టయితే అనుకుంటాడు. సో కాబట్టి అప్పుడు మనకు మార్క్స్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే డయాగ్రామ్స్ని డ్రా చేయండి, లేదా ఒకవేళ ఉన్నా లేకపోయినా కూడా డ్రా చేయడానికి అయితే ట్రై చేయండి. సో చాలామందికి టైం ప్లాన్ లేకుండా అయితే ఎగ్జామ్ అయితే రాస్తూ ఉంటారు. సో దాని ద్వారా స్టూడెంట్స్ అయితే ఎగ్జామ్ని ఎన్ని గంటల్లో ముగించాలి ఏంటి అనేది చాలామందికి తెలియదు. అలాగే మరి టెన్షన్ పడుతూ ఉంటారు. లాస్ట్ 10 minutes 5 minutes ఉన్నా కూడా రాస్తూ ఉంటారు. సో కాబట్టి మీరు టైం ప్లాన్ అయితే ప్రిఫర్ చేయండి. సో ఈ టైం ప్లాన్లో మనకి 3 marks క్వశ్చన్స్ పార్ట్ ఏ వచ్చేసరికి 30 to 35 minutesలో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ 30 to 35 minutes అంటే మనకు ఒక అరగంటలో అయితే ఈ యొక్క పార్ట్ ఏ అయితే కంప్లీట్ చేయండి. దాని తర్వాత పార్ట్ బి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్స్ ఎస్ఏ క్వశ్చన్స్ 8 marks క్వశ్చన్స్కి సో 1 hour నుంచి 1 hour 30 minutes దాకా అయితే ప్రిఫర్ చేసుకోండి. సో అప్పుడే మీరు ఈ యొక్క లాంగ్ ఆన్సర్స్కి అయితే రాయగలుగుతారు. సో కాబట్టి అరౌండ్ మనకి ఒక 2 hours నుంచి 2.5 hours అయితే పడుతుంది. సో ఈ పార్ట్ ఏ పార్ట్ బి కంప్లీట్ చేయడానికి. సో దాని తర్వాత మిగతా 30 minutes ఏం చేస్తారంటే సో ఒక 5 minutes లేదా 10 minutes సో మీరు చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ తప్పులు రాశారు, ఎక్కడెక్కడ కరెక్ట్గా రాశారు, అలాగే మెయిన్ పాయింట్స్ని అండర్లైన్ చేశారా లేదా అని చెక్ చేసుకోండి. అలాగే కొంతమంది క్వశ్చన్స్ రాస్తారు కానీ క్వశ్చన్ నెంబర్స్ అయితే వేరు. సో ఆన్సర్ రాసేసిన తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్ నెంబర్లు అయితే వేరు. సో దాని ద్వారా చాలామంది అయితే ఫెయిల్ అవుతూ ఉంటారు. సో ముందుగా క్వశ్చన్ నెంబర్ వేసి దానికి సంబంధించిన ఆన్సర్ అయితే రాయండి. సో ఆన్సర్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ అనేది లేకపోతే సో వాళ్ళ మార్క్స్ అయితే వేయరు. సో కాబట్టి మార్క్స్కి వేయాలంటే క్వశ్చన్ నెంబర్ అయితే వేసి ఉంచండి. సో దాని తర్వాత లాస్ట్ మినిట్లో మనం చేయాల్సింది రిపీటెడ్ క్వశ్చన్స్ని అయితే రివైజ్ చేయండి. సో దాని తర్వాత డయాగ్రామ్స్ని 1 to 2 times అయితే రఫ్ పేపర్లో అయితే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో అప్పుడే మీకు డయాగ్రామ్స్ అయితే కరెక్ట్గా అర్థం అవుతాయి, అలాగే గుర్తుంటాయి. సో దాని తర్వాత కాన్ఫిడెంట్గా ఆన్సర్స్ అయితే రాయడం స్టార్ట్ చేయండి. సో మీకు ఫస్ట్గా ఏమైతే కరెక్ట్గా నేను రాయగలను, మొత్తం ఒక మిస్టేక్ కూడా లేకుండా రాయగలను అనిపిస్తుందో సో ఆ క్వశ్చన్స్ని అయితే ప్రిఫర్ చేసి రాయండి. సో దాని తర్వాత మిగతా క్వశ్చన్స్ని అయితే రాయండి. అలాగే కొంతమంది బ్లాంక్లు అయితే వదులుతూ ఉంటారు. సో బ్లాంక్లు వదలకుండా ఏదైనా లాజిక్ అయితే యూజ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ అయ్యి నీట్గా అటెంప్ట్ చేస్తే ఇన్స్టెంట్ సప్లీ ఎగ్జామ్స్ పాస్ అవ్వడం అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. సో మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని అయితే ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకు కూడా ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో కామెంట్లో సబ్జెక్ట్ నేమ్ అయితే చెప్పండి. సో నెక్స్ట్ నేను వీడియో అయితే చేసి పెడతాను రిపీటెడ్ క్వశ్చన్స్. సో ఫైనల్గా వచ్చేసరికి ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.